అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అంటాం. ఈ సామెత అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ధనం ఉంటే, అంటే డబ్బు ఉంటే దేన్నైనా జయించగలము, ఆరోగ్యాన్ని తప్ప. ఆరోగ్యాన్ని మాత్రం మన ఆయుర్వేద ఆహారం తింటేనే జయించగలం. అందుకోసమే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన రెసిపీస్ని మీకు అందిస్తున్నాం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ధనాన్ని కూడా సంపాదించగలం కాబట్టి. మరి ఈరోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీని అందించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్గా ఉన్నాను మ్యామ్. మీ దయ వల్ల మంచి మంచి రెసిపీస్ నేను తింటున్నాను ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో మన నేత్రాలకు హితకరంగా ఉండేటట్టుగా ఒక మంచి రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే ముద్గా అప్పం. విన్నారు కదా, ముద్గా అప్పం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పెసరపప్పు పేస్ట్, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, జీలకర్ర, నిమ్మరసం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో జాగ్రత్తగా చూసేసేయండి. ఎవరెవరు తీసుకోవాలో కూడా తెలుసుకోండి. సో స్టార్ట్ చేద్దామా మ్యామ్? స్టార్ట్ ఏం చేద్దాం? సో ముందుగా మనము పెసలను నానబెట్టేసుకున్నాం కదా. ఓకే, సో ముందుగా మనం ఏంటంటే పెసలని ఒక 5-6 గంటలు నానబెట్టేసుకున్నాం. సో నానబెట్టుకున్నాక దానిని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. ఆ మిశ్రమం ఇలా వచ్చిందనమాట. అంటే 5-6 గంటల పాటు నానబెట్టుకున్న పెసలు పేస్ట్ ఆల్రెడీ మేము నానబెట్టి ఇలా పేస్ట్ లాగా తయారు చేసి తీసుకొచ్చాము. ఓకే, సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ఒక మంచి బౌల్లో కలిపేసుకున్నాం. ఓకే, ఒక బౌల్ తీసేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో ముందుగా పెసల పేస్ట్ వేసుకుందామా? ముందుగా 6 గంటల పాటు నానబెట్టుకున్న పెసల పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాం. చూసారు కదా, కొంచెం జిగటగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆ టెక్స్చర్లో ఉంటుంది పేస్ట్. అది వేసేసుకున్నాము. దాంట్లో ఒక కప్పు క్యారెట్ తురుము వేసేసుకుందాం. ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు బీట్రూట్ తురుము, ఒక కప్పు బీట్రూట్ తురుము. ఈ అల్లం మొత్తం వేసేసుకుందామా? కొంచెం ఉంది కాబట్టి. సో అంటే 1 స్పూన్ అల్లం అండి. అల్లము, అలాగే జీలకర్ర 1 స్పూను. సో 1 స్పూన్ జీలకర్ర. కరివేపాకుని మనం చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. సో ఈ కరివేపాకుని కొంచెం చిన్నగా అనమాట, పెద్దగా ఉంటుంది కదా, ఇలాగా చిన్న ముక్కలుగా తయారు చేసుకొని వేసుకున్నాము. అలాగే కొత్తిమీర. సో కొత్తిమీర ఆల్రెడీ ఇవన్నీ ఏంటంటే మేము మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. మీరు కూడా ఆకుకూరలు వాడుకునేటప్పుడు కడిగి వాడండి. దానికి తగ్గట్టుగా, అంటే వీటన్నిటికీ తగ్గట్టుగా సైంధవ లవణం. అలాగే నిమ్మరసం. ఒక చెక్క పిండితే సరిపోతుంది. ఒక చెక్క సరిపోతుంది. సో నిమ్మరసం ఇలా మనం ఒక సన్న చెక్క తీసుకున్నాము, అది పిండుకుందాం. సో తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. సో నేను కలుపుతూ ఉంటాను. ఈ లోపల మనం ప్యాన్ కూడా పెట్టేసుకుందాం మ్యామ్. ఈ లోపల వేడి అవుతూ ఉంటుంది. ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడవుతుంది. ఈ గ్యాప్లో ఏంటంటే నేను ఇది మొత్తం మంచిగా కలిపేసుకుంటాను. అండ్ మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్, అసలు మనము ఈ పెసల కాంబినేషన్లో ఇవన్నీ తీసుకున్నాం కదా, మీరు అన్నారు కళ్ళకి ఇంపుగా అని. కలర్ఫుల్గా ఉంది కాబట్టి కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది. దాంతో పాటుగా ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కళ్ళకి ఎందుకు ఇంపుగా ఉంటుంది అంటే దీనిలో మనం వాడుతున్నది
క్యారెట్ తురుము, అలానే బీట్రూట్ తురుము, ఇవన్నీ కూడా మన రక్తాన్ని కూడా వృద్ధి చెందింపజేస్తుంది అనమాట. ఈ రక్తం ఎందుకు వృద్ధి చెందింపడం వల్ల కళ్ళకి ఎలా హితకరంగా ఉంటుందంటే, మనకి కళ్ళకి చాలా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటే మన కళ్ళ విజన్ కూడా ప్రాపర్గా ఉంటుంది, అంటే మన చూపు కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ మనం వాడుతున్నటువంటి ముద్గ ఉంది చూసారా, అంటే పెసలు. ఈ పెసలు అనేటువంటిది ఎముకలు హితకరంగా ఉండడానికి, అంటే ఎముకలకు బలాన్ని కలిగించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మన కళ్ళల్లో కూడా రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి అనమాట. దాంట్లో అస్థిధాతు ఒక కాంపోనెంట్ ఉంటుంది, అంటే బోన్స్కి సంబంధించిన కాంపోజిషన్ ఉంటుంది. సో అది బాగా ఉంటే మనకి చూపు ఇంకా బాగా ఉంటుంది, మనం మెరుగ్గా కనబడుతుంది అనమాట. అందుకనే మనం ఇక్కడ ముద్గ అనేది యూస్ చేసాం. అండ్ ఇవన్నీ కూడా మనకి పిత్తశామకంగా పనిచేస్తాయి అనమాట. అండ్ మన నేత్రాలలో ఏదైతే అగ్ని ఎక్కువగా ఉంటుందో, సో అది కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే దోష విశేషం లాగా ఉండకూడదు. సో అది కరెక్ట్గా ఉంటే, అది పిత్త దోషం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మనకి విజన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ ప్యాన్ కూడా మనకి వేడైపోయింది కదా, నూనె కూడా వేసేసుకున్నాము. చిన్న చిన్నవి తయారు చేయనా? చిన్న చిన్నవి తయారు చేసుకున్నాం, ఒక 5-6 అలా తయారు చేసేసుకున్నాం. నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. రోజు స్నాక్స్ లాగా మనం ఆల్టర్నేట్ డే కూడా తీసుకున్నా కూడా మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి నీటి శాతం కూడా మన స్కిన్ టోన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిన విషయమే, బీట్రూట్ మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మ్యామ్ ఇంత ఈ సైజ్ సరిపోతుంది. సో ఇలా సన్నగా చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే మనం నూనె కూడా వేసుకున్నాము, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నూనె ముందుగానే అన్నిటికీ సరిపడా వేసేసుకున్నాం కాబట్టి ఒకటి వేసుకున్నాం కదా, మిగతావన్నీ కూడా ఇలాగా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం బాండీలోనే. ఒక 4-5 అలా వేసేసుకుందాము. సో దట్ పిల్లలకి కూడా ఏంటంటే, మనం బాక్సుల్లో పెట్టేసుకునేటప్పుడు అందరూ కలర్ఫుల్గా తీసుకొస్తారు, వెరైటీలు తీసుకొస్తారు అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలాగా కళ్ళకి ఇంపుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు సెల్లులు ఎక్కువగా చూడడం వలన, నేను ఇప్పుడు అదే పాయింట్ చెప్పబోతున్నాను. అంటే మనకి సహజంగా మన ఏజ్ పరంగా వచ్చేటువంటి సమస్యలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం కొని తెచ్చుకోవడం వల్ల, అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కానీ వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయన్నమాట. మనం ఎక్కువ స్క్రీన్ టైం యూస్ చేయడం కానీ, పిల్లల్ని డైవర్ట్ చేయడానికి మనం ఎక్కువ ఫోన్ ఇవ్వడం కానీ, ఆ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల కూడా మన కళ్ళకి హాని కలుగుతుంది అనమాట. అది మనం స్వయంకృత అపరాధం అని చెప్పొచ్చు. సో అలాంటి కండిషన్స్లో మనం ఫోన్ ఇవ్వడం తగ్గిస్తూ, మన స్క్రీన్ టైంని తగ్గిస్తూ ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే మనకి న్యాచురల్గా ఏజ్ పడినప్పుడు వచ్చేటువంటి కంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, అంటే ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏజ్ పడినప్పుడు వచ్చినటువంటి కంటి సమస్యలు తగ్గడంతో పాటు, మనం స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేయడం వల్ల కంటికి హాని కలిగించే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుముఖం పడతాయి. ఎస్, నిజమే మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా అవసరం. నేను నూనె కూడా వేసుకున్నానండి. జస్ట్ ఒక్క 2 మినిట్స్ అలా మూత పెడతాను, ఒక సైడ్ కుక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకొని ఆ 2 సైడ్లు కూడా చక్కగా వేగించుకోవాలి. ఈ గ్యాప్లో ఏంటంటే, ఇప్పుడు మేడం చెప్పేది కానీ, అంటే ఈ రెసిపీ అనేది మీరు పిల్లలకి తయారు చేసి, స్పెషల్లీ పిల్లలకి ఎందుకు అంటే, సెల్స్ ఎక్కువ చూడడం వల్ల, వాటికి ఎడిక్ట్ అయిపోవడం మూలంగా కళ్ళు సరిగా కనిపించకపోవడమే కాదు మ్యామ్, నేను చాలా మందికి విన్నాను, లైక్ మెల్లకన్ను కూడా వచ్చేస్తుంది ఎక్కువ చిన్నపిల్లలు వాడటం మూలంగా. అలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు. అలా అని చెప్పేసి వెళ్ళిచ్చేయమని కాదు, అది కొంచెం అవాయిడ్ చేస్తే, అంటే ఇలాంటి రెసిపీస్ కనుక తీసుకుంటే ఆరోగ్యానికి, కళ్ళకి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఎక్కువసేపు స్క్రీన్ టైం యూస్ చేయడం వల్ల వాళ్ళకి డ్రై ఐ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే కళ్ళల్లో నీటి శాతం తక్కువ అయిపోయి రెడ్నెస్ రానివ్వండి, తర్వాత కళ్ళు బాగా నొప్పిగా, మంటగా, ఎర్రగా మారడం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ని కూడా అవాయిడ్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఒకసారి చూద్దామా, ఒకసారి తిప్పేద్దామా. సో చూద్దాము ఇది చక్కగా అయిందో లేదో. మంచిగా అల్లం ఫ్లేవర్ అవన్నీ మంచి వాసన అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ అంటుకోవట్లేదు కదా. అయితే ఇది మంచిగా 1 సైడ్ వేగినట్టు అనమాట, అంటే మంచిగా ఫ్రై అయినట్టు. వావ్, ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. ఇంకొక సైడ్ కూడా తిప్పుకున్నాం కాబట్టి ఇంకో సైడ్ కూడా ఒకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. సో ఇప్పుడు మంచిగా అది వేగిపోయింది కదా, మనం ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ప్లేట్లోకి తీసేసుకుందాము. మంచిగా వేగిపోయినాయి. సో
సో న్యాచురల్గా మనం కూరగాయలు అలానే బీట్రూట్ తినండి, క్యారెట్ తినండి అంటే పిల్లలు అస్సలు తినరు. కాబట్టి ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు, పిల్లలు పెద్దలు కూడా తింటారు. అండ్ ఇది మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది, స్కిన్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ముద్గా అప్పం రెడీగా ఉంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ ఎలా ఉందో ఫస్ట్ టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఓకే, చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ అలా నవ్వుతూ ఉంటే కొంచెం క్రంచీగా యమా రుచికరంగా ఉంది. తప్పకుండా అందరూ తయారు చేసుకొని తినవలసిన ఒక మంచి రెసిపీ అన్నమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముద్గా అప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు పేస్ట్, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, జీలకర్ర, నిమ్మరసం, నూనె. ముద్గా అప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా నానపెట్టి గ్రైండ్ చేసుకున్న పెసల పేస్ట్ వేసి 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు బీట్రూట్ తురుము, 1 చెంచా అల్లం ముక్కలు, 1 చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సైంధవ లవణము, కొద్దిగా నిమ్మరసము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక నూనె వేసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాల్లాగా చేసి ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే కాళ్లకు ఎంతో మేలు చేసే ముద్గా అప్పం రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేదాహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. దీర్ఘకాలికమైనటువంటి అలర్జీ సమస్యలతో బాధపడే వారికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే వన తులసి గింజలను చక్కగా 1 టీ స్పూన్ తీసుకొని వేడి చేసి గోరువెచ్చగా వాటిని పౌడర్ లాగా చేసుకొని 1 టీ స్పూన్ తేనెలో కలుపుకొని రోజు ఉదయాన్నే రాత్రి 2 పూటల చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ఒక 1 మంత్ పాటు తినిపించినట్లయితే దీర్ఘకాలికంగా వచ్చినటువంటి అలర్జీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా నెల రోజుల పాటు కానీ 40 డేస్ పాటు కానీ పాటించినట్లయితే అలర్జీ సమస్యల నుంచి దూరం అవుతారు. ఇప్పుడు ఆయుర్వేదాహార కార్యక్రమంలో సంజీవని. సో మ్యామ్, సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళకు, అంటే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం వల్ల ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటి నుంచి విముక్తి పొందడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది మ్యామ్ అది? అదే మహాబీర విత్తనాల పానీయం. చూసారు కదా, మహాబీర గింజల పానీయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నానపెట్టుకున్న మహాబీర విత్తనాలు, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం. సో మహాబీర విత్తనాలు అంటే కూడా చాలా మందికి ఐడియా ఉండొచ్చు లేదో. చూసారా, ఇవి సబ్జా గింజలు లాగానే ఉంటాయి. సో యాక్చువల్గా సబ్జా సీడ్స్ లాగానే ఉన్నాయి, ఇంకొంచెం పెద్దగా ఫ్లాట్ గా ఉన్నాయి. అంటే వాటిని ఇట్లా గట్టిగా కొడితేనో ఎట్లా ఉంటుంది అట్లా ఉన్నాయి అన్నమాట మహాబీర గింజలు. సో వీటిని మనం 1 స్పూన్ తీసుకొని రాత్రంతా నానబెట్టాలన్నమాట. మనం 1 స్పూన్ తీసుకుంటేనే ఆల్మోస్ట్ అది 2 to 3 స్పూన్స్ నానినాక మనకు అంత క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దానిలో ఉన్న జిగురంతా కూడా మనకు మంచిగా వచ్చేస్తుంది. సో మనం ఆల్రెడీ ముందు రాత్రి నానబెట్టాం 1 స్పూన్. సో చూసారా, 1 స్పూన్కి ఎంత క్వాంటిటీ అయినా. సో ఇంత క్వాంటిటీని మనం ఈ గుజ్జు ఎలా సబ్జా సీడ్స్ లానే ఉబ్బుతాయి, కొంచెం పెద్దగా కూడా అన్నమాట. అండ్ ఈ గుజ్జు ఎలా అయితే మనకు న్యాచురల్గా కనిపిస్తుందో మన ఎముకలలో కూడా అలానే గుజ్జు మనకి ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు మనకి ఈ ఎముకలలో గుజ్జు తగ్గడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం. అది ఇప్పుడు మనం ఏజ్ భయపడినప్పుడు వాళ్ళని ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిందనడానికి ఉండదు.
అండ్ ఎముకలలో గుజ్జు తగ్గడానికి అప్పటికప్పుడు ఒక 4-5 months రీజన్ అని కూడా చెప్పడానికి లేదు. మనం 30 to 40 years మధ్యలో ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువగా ఉండి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అంటే ఎముకలు దృఢంగా ఉండడానికి కావాల్సిన పదార్థాలు తీసుకోకపోవడం వల్ల మనకి 50-60 years వచ్చినప్పుడు ఈ ఎముకలు బాగా బలహీనంగా ఉండి ఆ గుజ్జు ఏర్పడడం క్వాంటిటీ మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎముకలు ఒకదానికొకటి బాగా గట్టిగా అయిపోయి వాళ్ళకి దానివల్ల మళ్ళీ ఎముకలు విరిగిపోవడము, బ్రిటిల్నెస్ రావడము, ఆస్టియోపోరోసిస్, గుల్లబారడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవి కొన్ని రీజన్స్. ముఖ్యంగా ఏజ్ భయపడినప్పుడు ఆస్టియోపోరోసిస్ న్యాచురల్గానే జరగడము, ఎముకలు సాధారణంగానే కొంచెం వీక్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇవన్నీ మనం నివారించడానికి మనం 30 to 40 years ఉన్నప్పుడే ఇలా క్రమంగా రోజు ఒక స్పూన్ నానబెట్టుకొని ఉదయాన్నే పరగడుపున తీసుకున్నట్లయితే మనకి ఎముకలలో గుజ్జు మెయింటైన్ అవుతుంది. అలానే ఫర్దర్గా ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఆస్టియోపోరోసిస్ కానీ రాకుండా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఆ గుజ్జుని అంటే ఈ 30s నుంచి స్టార్ట్ చేయాలంటారా? అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా. అండ్ ముఖ్యంగా ఇది మహిళలలో ఎక్కువగా మనకి గుజ్జు తగ్గిపోవడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దీనికి హార్మోన్ రీజన్ కూడా ఒకటి ఉంటుంది. మనకి ముఖ్యంగా మహిళలలో, అంటే మేల్స్కి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, కానీ మహిళలో వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్లో వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయి అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే దీనికి రక్తం ఒకటి కారణము, కాల్షియం ఒకటి కారణము, తర్వాత ఇమ్యూనిటీ ఒక రీజన్ అని చెప్తూ ఉంటాం. అందుకనే మన బాడీ కరెక్ట్గా ఉండాలి అంటే మనకి రక్తం కరెక్ట్గా ఉండాలి, కాల్షియం సపోర్ట్ కరెక్ట్గా ఉండాలి, మన రోగ నిరోధక శక్తి కరెక్ట్గా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనకి ఏ ఏజ్లో వచ్చేటువంటి సమస్యలనైనా మనం అధిగమించడానికి మనకి ఆ కెపాసిటీ ఉంటుంది. అలానే రాబోయే ఏజ్లో అంటే 50-60s కానీ మన ముసలి వాళ్ళు అయినప్పుడు ఏజ్ పరంగా వచ్చేటువంటి డిజీజెస్ని మనం నివారించవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయిన వాళ్ళు లేకపోతే మోకాళ్ళు నెప్పుడుతున్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్రివెంటివ్ కేర్గా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, రోజుకి ఎట్లా అనేది కూడా చెప్పండి. 30 years నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ కాలంలో ఒకవేళ మనం ఒక 20 years బ్యాక్ ఉంటే మాత్రం 60 పైబడిన వాళ్ళకే కొంచెం మోకాలు నొప్పులు వస్తున్నాయని అనుకుంటారు. బట్ ఇప్పుడు ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చున్న ప్లేస్లోనే మనకు అన్నీ వచ్చేస్తున్నాయి. సో టెక్నాలజీ పెరిగింది, దాంతో మనకు బద్ధకం పెరిగింది, ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా నిల్ అయిపోతుంది, అండ్ మనము ఎక్సర్సైజ్ అనేటువంటిది దూరం అయిపోయింది. సో ఇవన్నీ కారణాల వల్ల మనము అనారోగ్యానికి గురవుతున్నాం. అలా మనం ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తూ ఇలా తీసుకున్నట్లయితే మనకి రాబోయే కాలంలో మన ఎముకలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు నివారించవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే టీ స్పూన్ మనం రాత్రంతా నానబెట్టుకున్నాం వాటర్లో. సో రాత్రి నానబెట్టుకున్నాక ఉదయాన్నే మనకి ఇలా గుజ్జులాగా తయారైపోతుంది. సో ఈ క్వాంటిటీ మొత్తం మనం యూస్ చేయాలి. ఓకే. సో ఈ క్వాంటిటీ అంతా కూడా మనం చూసారా, స్పూన్ పర్ హెడ్ యూజ్ చేయాలంటారు. అంతే. చూసారా ఒక స్పూన్కి ఎంత గుజ్జులాగా తయారైంది చూసారా. సో ఇదంతా కూడా మనం వేసుకొని దీనికి తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి తాగడానికి. కొంచెం మిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇలా తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి, ఏం చేయొచ్చు అంటే మీరు న్యాచురల్గా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసేసుకుంటారు కదా, సో యాపిల్ జ్యూస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా బనానా మిల్క్ షేక్, ఏదైనా ఒక ఫ్రూట్తో కూడా దీన్ని మిక్స్ చేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది మామూలుగా అయితే సబ్జా గింజలు కానీ వాటిలో కానీ ఫైబర్ ఉంటుందంట, దీంట్లో కూడా ఉంటుంది, అధికంగా ఉంటుందా? ఎప్పుడైతే మనం ఇది చూసారా, ఈ గింజలు ఇలా ఉబ్బుతాయి చూసారా, ఈ గింజలు ఉబ్బడం ఈ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది ఇండికేట్ చేస్తుంది ఏంటంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి కాన్స్టిపేషన్ ని కూడా రిలీవ్ చేస్తుంది. అలా. సో దీనిలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మనకు కొంచెం జీర్ణాశయ శక్తి పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ముఖ్యంగా వాత శామకంగా పనిచేస్తుందని చెప్పారు. అంటే వాతం వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ ఏవైతే నరాల బలహీనత, తర్వాత ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయో వాటిపైన దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. సో అందుకని మనం ఇది నార్మల్గా 50 years పైన వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. 30 to 40 years ఉన్న వాళ్ళు డైలీ ప్రివెంటివ్ మెజర్గా వాడితే బెటర్. ఓకే. అలా. సో దీనిలో మనం ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని తీసేసుకోవాలి. సో ప్రివెంటివ్ మెజర్గా లేకపోతే అలా వాడాలి అని అనుకున్న వాళ్ళు ఎంత తీసుకోవచ్చు, రోజు ఎంత తీసుకోవచ్చు? ఇంత కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా అంటే డిజీజ్డ్గా ఉన్నారు అంటే ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ తీవ్ర స్థాయిలో ఉందంటే మాత్రం రోజుకు 2 పూటలు కూడా తీసేసుకోవచ్చు. అలా కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 40 days మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మనం నిదానంగా ఒక ఆల్టర్నేట్ డే
లేకపోతే వీక్లో 2 to 3 times అట్లా. అంటే మనకు సిమ్టమ్స్ని తగ్గినప్పుడు మనం కొంచెం తగ్గించవచ్చు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మహాబీర విత్తన పానీయం రెడీగా ఉంది. చూసారు కదా, మహాబీర విత్తన పానీయం అయితే రెడీ అయిపోయింది. పెద్ద టైం ఏం తీసుకోదు, అట్లా కలుపుకొని ఇలా ఇమ్మీడియట్గా తీసుకుంటే ఫ్యూచరిస్టిక్ అనమాట. మన ఫ్యూచర్లో ఎంత మనీ సంపాదించాలి, ఎంత దాచుకోవాలి, ఎంత ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచిస్తాం, కానీ ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం అనేది మాత్రం ఆలోచించండి. లైఫ్ అంతా ఆరోగ్యంగా మనకి ఎముకలు దృఢంగా ఉండాలి అని అంటే గనక ఇదిగో ఇలాంటి పానీయం తీసుకోవాలి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం కూడా చూసేసేయండి. మహాబీర విత్తనాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టుకున్న మహాబీర విత్తనాలు, మిరియాల పొడి. మహాబీర విత్తనాల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో నానపెట్టిన మహాబీర విత్తనాలు, సరిపడా నీళ్లు, చిటికెడు మిరియాల పొడి వేసి కలుపుకుంటే ఎముకల్లో గుజ్జు పెంచి దృఢంగా ఉంచుతూ మోకాళ్ళ నొప్పులను, నరాల బలహీనతను తగ్గించే మహాబీర విత్తనాల పానీయం రెడీ. సో ఎవరికైతే అవసరం అవుతుందో, అంటే అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ఇలా తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అండ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమారి. ఇంకా మీదే ఆలస్యం, చెప్పేసాం, మా వంతు అయిపోయింది, మీ వంతే మిగిలింది. అంటే ఫాలో అయ్యి తయారు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు లైఫ్ అంతా. సో వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.